బీరకాయ పొట్టు కారం పొడి రెడీ అయింది. చాలా బాగుంటుంది టేస్ట్. రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ బీరకాయ పొట్టు కారం పొడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ బీరకాయ పొట్టు కారం పొడి వీటి నచ్చితే లైక్ చేయండి. ఈ బీరకాయ పొట్టు కారం పొడి స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక మూత ఉన్న డబ్బాలో మంచిగా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చాలా రోజులు ఉంటుంది. శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, నువ్వులు, పుదీనా ఇవన్నీ దూరగా వేయించుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాను. బీరకాయ పొట్టు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు మంచిగా వేయించుకున్నాను. ఆయిల్ ఏం వేయకుండానే వేయించుకున్నాను. చల్లారే వరకు పక్కన పెట్టుకున్నాను. వేయించుకున్న పప్పులు ఒక మిక్సీ జాడి తీసుకొని వేసుకున్నాను. వేయించిన జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. సరిపడా కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొద్దిగా చింతపండు, శుభ్రంగా చేసి పెట్టుకున్న చింతపండు, 1/2 స్పూను సాల్ట్, పప్పుల పొడి ఇవన్నీ ఈ విధంగా పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్స్ పట్టుకోవాలి. బీరకాయ పొట్టు ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్స్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడి ఇందులో వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్నాక ఈ విధంగా మిక్స్ పట్టుకుంటే సరిపోతుంది. ఒక గిన్నెలో నూనె పోసుకొని వేడి చేసుకొని వేడి కాగానే కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మిర్చి కూడా వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు కారం పొడిలో వేసుకోవాలి. బీరకాయ కారం పొడిలో రెడీ చేసి పెట్టుకున్న పోపు ఈ కారం పొడిలో వేసుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.